గౌతమ్ అదానీ దాదాపు 2000 కోట్ల లంచాలు భారత్ యొక్క ప్రభుత్వ అధికారులకు ఇచ్చాడు అని అమెరికా యొక్క యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అనబడే ఒక అమెరికన్ న్యాయ వ్యవస్థ ఆరోపించడం జరిగింది. అదానీ పైన నేరారోపణ పత్రాన్ని విడుదల చేశారు. అయితే ఈ రిపోర్ట్ లో మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అదానీ దాదాపు 1700 కోట్లు లంచంగా ఇచ్చాడు అనే ఆరోపణలు కూడా రావడం జరిగింది. అయితే ఈ కేసులో ఎన్నో మీడియా ఛానల్స్ వేరు కథనాలు ఇస్తున్నారు. మనం ఈ మొత్తం ఇష్యూను డీకోడ్ చేద్దాం. ఈ మొత్తం ఇష్యూ థ్రిల్లర్ మూవీ లాగా ఉంటుంది. ఈ వీడియో లాస్ట్ లో కొన్ని ట్విస్టులు ఉంటాయి, దాన్ని అస్సలు మిస్ చేయొద్దు. వీడియో రీచ్ కోసం దయచేసి 10,000 లైక్స్ ఇవ్వండి. అండ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. యాజ్ యూజువల్ బేసిక్స్ నుండి స్టార్ట్ చేస్తా. 2016లో గౌతమ్ అదానీ గ్రీన్ అనబడే ఒక విద్యుత్తును ఉత్పత్తి చేసే కంపెనీను స్థాపించాడు. ఈ కంపెనీ సోలార్ ప్యానల్స్ ద్వారా, అంటే సూర్యుడి కిరణాల ద్వారా సోలార్ ప్యానల్స్ను హీట్ చేసి దాని ద్వారా విద్యుత్ అంటే ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేస్తుంది అన్నమాట. గ్రీన్ ఎనర్జీ కంపెనీ స్థాపిస్తే సరిపోతుందా? విద్యుత్తుని అమ్మాలి కదా. విద్యుత్తుని ఒక ఇంటికి లేదా ఒక గ్రామానికి అమ్మితే డబ్బులు ఎక్కువగా రావు. సో అదానీ తాను తయారు చేసే విద్యుత్తును మాస్గా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ అమ్మాలి అని భావించాడు. ఇయర్ 2019 డిసెంబర్ నుండి జూలై 2020 మధ్య కాలంలో భారత ప్రభుత్వ కంపెనీ అయిన SCCI అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనే ఒక సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీతో గౌతమ్ అదానీ విద్యుత్తును అమ్ముతాను అని ఒప్పందాలు చేసుకున్నాడు. సో నేను ఇప్పుడు చెప్పేవన్నీ అమెరికా చేస్తున్న ఆరోపణలు. సెసి అనేది కేంద్ర ప్రభుత్వ కంపెనీ కాబట్టి అదానీకు పొలిటికల్ గా ఉన్న కాంటాక్ట్స్ కారణంగా, ఇన్ఫ్లుయెన్స్ కారణంగా అదానీకు దాదాపు 12 గిగావాట్స్ విద్యుత్తును కొంటున్నట్లు సెసి ఒక ఒప్పందాన్ని చేసుకుంది. అయితే ఈ విద్యుత్ ఉత్పత్తి చేయడంలో అదానీకు అజూర్ పవర్ అనే ఇంకొక కంపెనీ పార్ట్నర్షిప్ చేసుకుంది. అజూర్ అండ్ అదానీ గ్రీన్ కలిసి సెసి కంపెనీకు విద్యుత్తును ఉత్పత్తి చేసి అమ్మాలి. ఇది ఒప్పందం. ఇక్కడ అదానీ నుండి విద్యుత్ ప్రజల వరకు ఎలా వెళ్తుంది అనేది తెలిస్తే ఈ ఒప్పందం గురించి మీకు క్లారిటీ వస్తుంది. ఈ సెసి పని అదానీ, టాటా, గోద్రేజ్ వంటి సోలార్ పవర్ ను ఉత్పత్తి చేసే కంపెనీస్ నుండి విద్యుత్తును కొన్ని స్టేట్ వైజ్ లో ఉన్న డిస్ట్రిబ్యూటర్ కంపెనీస్ కు అమ్మాలి అన్నమాట. ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి. తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లేదా ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, ఇలా ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్క డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఉంటుంది. ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కే సెసి విద్యుత్తును అమ్ముతుంది. ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ సెసి ద్వారా విద్యుత్తును కొన్ని ట్రాన్స్ఫార్మర్స్ అండ్ కేబుల్స్ ద్వారా మన ఇంటి వరకు విద్యుత్తును సప్లై చేస్తారు. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి. ఈ పాయింట్ ను నోట్ చేసుకోండి. సింపుల్ గా చెప్పాలి అంటే అదానీ గ్రీన్ కంపెనీ ఒక యూనిట్ ఎలక్ట్రిసిటీని 1 రూపీకు సెసి కంపెనీకు అమ్ముతుంది. సెసి కంపెనీ తన ప్రాఫిట్స్ ను ఉంచుకొని 1 యూనిట్ పవర్ను 2 రూపాయలకు స్టేట్ వైజ్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్కు అమ్ముతుంది. ఈ స్టేట్ వైజ్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ తమ లాభాలను ఉంచుకొని మనకు 1 యూనిట్ ఆఫ్ పవర్ను 3 లేదా 6 రూపాయలకు అమ్ముతారు అన్నమాట. పాన్ ఇండియా సినిమా లాగా ఒక ప్రొడ్యూసర్ ఫిల్మ్ను డిస్ట్రిబ్యూటర్స్కు అమ్ముతాడు. డిస్ట్రిబ్యూటర్స్ థియేటర్ ఓనర్స్కు అమ్ముతారు. థియేటర్ ఓనర్స్ టికెట్ ద్వారా డబ్బులు సంపాదిస్తాడు. సేమ్ అదే కాన్సెప్ట్. ఇక్కడ ప్రొడ్యూసర్ అదానీ అన్నమాట, సెసి మధ్యలో ఉన్న డిస్ట్రిబ్యూటర్. డిస్కామ్ అంటే స్టేట్ వైజ్గా ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ అందరూ థియేటర్ ఓనర్స్ అన్నమాట. సినిమా చూసే ప్రేక్షకులు, విద్యుత్తును వాడే ప్రజలు ఒక్కటే. ఇక్కడ ఆఖరికి ఆ విద్యుత్తును లేదా సినిమా టికెట్స్ను కొనేది మనలాంటి సామాన్య ప్రజలు. మనలాంటి వాళ్ళనే కన్జ్యూమర్స్ అంటారు. గేమ్ అర్థమైందా? ఇప్పుడు మీకు క్లియర్గా అన్నీ తెలుస్తాయి. జాగ్రత్తగా చూడండి. సెసి కంపెనీ అదానీ అండ్ అజూర్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మీరు విద్యుత్తును ఉత్పత్తి చేయండి, నేను కొంటాను అని ఒప్పందం చేసింది. అదానీ, అజూర్ కలిసి విద్యుత్తును ఉత్పత్తి చేశారు. కానీ సెసికి మార్కెట్ రేట్ కంటే ఎక్కువ డబ్బుకు పవర్ను అమ్ముతున్నారు. ఇక్కడ సెసి కంపెనీ డిస్ట్రిబ్యూటర్కు వెళ్ళి అడిగింది, ఇలా అదానీ అండ్ అజూర్ 1 మెగావాట్ పవర్ను ఇన్ని కోట్లకు అమ్ముతున్నారు, మీరు కొనుక్కుంటారా అని అడిగింది. దానికి స్టేట్ డిస్ట్రిబ్యూటర్స్ మార్కెట్లో అదానీ కంటే చీప్గా వేరే ప్రొడ్యూసర్స్ విద్యుత్తును అమ్ముతున్నారు, ఇంత డబ్బు కట్టి మేము కొనలేము అన్నారు. అదానీ అండ్ అజూర్ ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేశారు, కానీ కొనడానికి బయ్యర్స్ ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఎందుకంటే మార్కెట్ ప్రైస్ కంటే అదానీ ఎక్కువ ప్రైస్కి అమ్ముతున్నాడు కాబట్టి. దీంతో సెసి డిస్ట్రిబ్యూటర్స్తో పవర్ సప్లై అగ్రిమెంట్ సైన్ చేయలేకపోతోంది. దీన్ని ఫిల్మ్ భాషలో చెప్తా. ఒక ప్రొడ్యూసర్ ఒక ఫిల్మ్ తీశాడు. ఆ ఫిల్మ్లో హీరోకు మార్కెట్ లేదు. ప్రొడ్యూసర్ ఫిల్మ్ను ఎక్కువ డబ్బుకు అమ్ముతున్నాడు. ఇంత డబ్బు పెట్టి మేము కొనము అని థియేటర్ ఓనర్స్ మొండికేసి కూర్చున్నారు అనమాట. బయ్యర్స్ లేనందున సిసి పవర్ పర్చేస్ అగ్రిమెంట్లో సైన్ చేయలేకపోతోంది. అదానీ అజూర్ నుండి ఎలక్ట్రిసిటీను కొనలేకపోతోంది. దీంతో అదానీ అండ్ అజూర్ కంపెనీ ఓనర్స్ మనం కనుక ఈ విద్యుత్తును అమ్మితే వచ్చే 20 ఏళ్లలో దాదాపు 16,000 కోట్ల లాభాన్ని సంపాదించగలం కాబట్టి
మనం స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్కు డబ్బులు ఇచ్చి అంటే లంచాలు ఇచ్చి దీన్ని ఎలాగైనా అమ్ముదాము అని భావించి లంచాలు ఇవ్వడం మొదలుపెట్టారంట అని యుఎస్ ఆరోపిస్తోంది. ఇక్కడ స్టేట్ డిస్ట్రిబ్యూటర్స్ అదే డిస్కామ్ స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది అని చెప్పా కదా. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ అధికారులకు లేదా పొలిటీషియన్స్కు దాదాపు 2,000 కోట్ల రూపాయలు లంచాలుగా ఇచ్చి వీళ్ళు విద్యుత్తుని అమ్మారు అని అమెరికా ఆరోపిస్తోంది. అదానీ లంచాలు ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్, ఒడిశా వంటి రాష్ట్ర ప్రభుత్వ నాయకులు PSA అంటే పవర్ సప్లై అగ్రిమెంట్స్లో సైన్ చేశారంట. దీంతో శశి అదానీ అండ్ అజూర్ కంపెనీస్తో PPA అంటే పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్లో సైన్ చేసిందంట అని యుఎస్ ఆరోపిస్తోంది. దీంతో అదానీ అండ్ అజూర్ తమ ఎలక్ట్రిసిటీను మార్కెట్ ప్రైస్ కంటే ఎక్కువ ధరకు అమ్మారు, లంచాలు ఇచ్చి ఫిల్మ్ను రిలీజ్ చేసుకున్నారు అన్నమాట. ఈ లంచాల ఎపిసోడ్లో భాగంగానే ఫిబ్రవరి 2022 ఆంధ్రప్రదేశ్ స్టేట్ కంట్రోల్లో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కంట్రోల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూటర్స్కు దాదాపు 1750 కోట్లు లంచంగా ఇచ్చారు, విద్యుత్తును అమ్మారు అని అమెరికా ఆరోపిస్తోంది. అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ నాయకులు దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదు, మేము ఎటువంటి ఒప్పందాలు అదానితో చేసుకోలేదు అంటున్నారు. ఇప్పుడు అందరికీ రావాల్సిన క్వశ్చన్, భారత డబ్బును భారత వ్యాపారి, భారత ప్రభుత్వ నాయకులకు, భారత ప్రభుత్వ అధికారులకు లంచంగా ఇస్తే అమెరికాకు ఎందుకు, వై అమెరికా ఇన్వాల్వింగ్, అమెరికా ఎందుకు బాధపడుతోంది అనే క్వశ్చన్ ఇప్పటికే మీకు వచ్చి ఉండాలి. ఈ మొత్తం సీన్స్ను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఫ్లాష్ బ్యాక్లో ఒక ఎపిసోడ్ను కావాలనే మిస్ చేశా. ఆ ఎపిసోడ్ ఏంటి అంటే ఇయర్ 2021లో అదానీ అమెరికాకు వెళ్ళి అమెరికన్ ఇన్వెస్టర్స్ దగ్గర నాకు భారత్లో 12 గిగావాట్స్ గ్రీన్ ఎనర్జీను ఉత్పత్తి చేసే కాంట్రాక్ట్ లభించింది, మేము దాదాపు 20,000 కోట్ల లాభాన్ని సంపాదించబోతున్నాం, మీరు కనుక మా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే మా డబ్బు గ్రో అవుతుంది, దాంతో మీరు కూడా గ్రో అవుతారు, మీ డబ్బు కూడా రెట్టింపు అవుతుంది అని యుఎస్ ఇన్వెస్టర్స్ ద్వారా డబ్బును ఎత్తాడు. దాదాపు 1,500 కోట్ల నుండి 1,800 కోట్లు అమెరికన్ ఇన్వెస్టర్ డబ్బును అదానీ ఎత్తాడు అని యుఎస్ ఆరోపిస్తోంది. అదానీ ఈ డబ్బును బాండ్స్ అండ్ లోన్స్ ద్వారా ఎత్తాడు. అదానీ ఇన్వెస్టర్స్ ఏం చెప్పాడు, నేను ఈ వ్యాపారాన్ని సాంప్రదాయంగా ఎటువంటి లంచాలు బ్రైబరీ ఇవ్వకుండా చేస్తున్నాను అని అదానీ డబ్బును ఎత్తాడు అన్నమాట. అసలు అదానీని నమ్మి యుఎస్ ఇన్వెస్టర్స్ ఎందుకు డబ్బులు ఇచ్చారు అంటే దీనికి ఆన్సర్ ఎవరికైనా ఇంట్రెస్ట్ కావాలి. యుఎస్ ఇన్వెస్టర్స్ కూడా చూస్తారు కదా, అదానీకు ప్రభుత్వం సపోర్ట్ చేస్తోంది, ప్రభుత్వం స్థిరంగా ఉంది, రాబోయే కాలంలో కూడా ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది కాబట్టి అదానికి ఫ్యూచర్ ఉంటుంది, మనం 1 కోటి రూపాయలు అదానీ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే రేపు అది 2 కోట్లు అవుతుంది అనే ఉద్దేశంతోనే యుఎస్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తారు. వీటన్నిటి వెనుక పాలిటిక్స్, జియో పాలిటిక్స్ అన్ని ఇన్వాల్వ్ అయి ఉంటాయి, ఒకటికి ఒకటి లింకే ఉంటుంది. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు అమెరికా యొక్క ఫెడరల్ లాస్ ను అంటే లోకల్ చట్టాలను కాపాడే జస్టిస్ డిపార్ట్మెంట్ ఏమంటోంది అంటే అదానీ అమెరికా ఇన్వెస్టర్స్ నుండి 1,500 కోట్లు తీసుకొని ఆ డబ్బును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లంచంగా ఇచ్చాడు అని డైరెక్ట్ గా ఆరోపిస్తోందండి. ఆ యుఎస్ ఇన్వెస్టర్స్ దగ్గర తీసుకున్న డబ్బునే అదానీ లంచంగా ఇచ్చాడు అని ఎటువంటి ఆధారాలు లేవు. బట్ అమెరికా ఏం చూపిస్తోంది, ఎటువంటి సాక్ష్యాలు చూపిస్తోంది అంటే ఇక్కడ ఒక వ్యక్తి గురించి చెప్పాలి. అదానీ సోదరుడు రాజేష్ అదానీ కొడుకు, అదానీ గ్రీన్ కంపెనీకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన సాగర్ అదానీ వాట్సాప్ చాట్స్ లో లంచాలు ఇచ్చినట్లు స్క్రీన్ షాట్స్ తీసుకున్నారు. ఎన్క్రిప్టెడ్ వాట్సాప్ మెసేజెస్ ను ఎవరో లీక్ చేశారు. ఈ డీటెయిల్స్ అన్ని అమెరికా దగ్గర ఉన్నాయి. ఈ మెసేజెస్ ను చూపిస్తూ చూడండి, సాగర్ అదానీ ఈ మెసేజెస్ లో ఎలా పెట్టాడో, దిస్ ఇస్ సీక్రెట్ అని పెట్టాడు, ఇంత డబ్బు ఇచ్చాను అని చెప్పాడు. ఇవన్నీ డీటెయిల్స్, ఎవరికి ఎంత డబ్బు ఇచ్చాడో అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయని సాక్ష్యాలుగా చూపించింది. ఇప్పుడు అమెరికా ఏమంటుందంటే మా యుఎస్ ఇన్వెస్టర్స్ ను మోసం చేసి అదానీ భారత్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రభుత్వాలకు లంచాలు ఇచ్చాడు, ఇది సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్కు అగేన్స్ట్గా ఉంది అని SEC అనే ఇంకొక సంస్థ రంగంలో దిగింది. SEC అనేది అమెరికా యొక్క సంస్థ. ఈ సంస్థ అమెరికాలో చట్టాలను లేదా ఎవరు కంపెనీస్లో ఫ్రాడ్ చేయకుండా ఉండేలాగా చూసుకునే సంస్థ పేరు SEC. ఈ SEC అదానీ పైన 2 కేసులు అమెరికాలో వేసింది. ఇంకా అదానీ నిందితుడిగా రుజువు కాలేదు, ఇంకా గిల్టీ కాలేదు, ఆరోపణలు మాత్రమే ఉన్నాయి. మన మెయిన్ మీడియా ఛానల్స్లో FBI అదానీను, జగన్మోహన్ రెడ్డిని పట్టుకుంది అని అరెస్ట్ చేస్తున్నారు అని చెబుతున్నారు. ఇవేవి నిజాలు కాదు. భారత్లో ప్రజలపైన కేసు వేసే రైట్ వెస్ట్రన్ దేశాలకు, ముఖ్యంగా అమెరికా దేశ నాయకులకు, అమెరికా దేశ వ్యవస్థలకు లేదు. దీన్ని సెబీ విచారిస్తుంది. ఒకవేళ మన ఇండియన్ న్యాయ వ్యవస్థ అదానీ తప్పు చేశాడు అని భావిస్తే అదానికి శిక్ష పడుతుంది. అపోజిషన్ పార్టీ నాయకులు అదానికి ఈ కాంట్రాక్ట్స్ను మోడీ గారే ఇప్పించారు అని ఆరోపిస్తున్నారు. దాదాపు 2,000 కోట్ల స్కామ్లో మోడీ గారు భాగ్యస్వాములుగా ఉన్నారు అని ఆరోపిస్తున్నారు. పార్లమెంట్ సెషన్స్ 2 రోజుల తర్వాత రానున్నాయి. ఈ పార్లమెంట్ సెషన్లో వక్ఫ్ బోర్డ్ బిల్ గురించి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. కరెక్ట్గా 2 రోజుల ముందే ఈ నేరారోపణ పత్రాన్ని
ఎందుకు విడుదల చేశారు అని ప్రభుత్వ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీంట్లో ఏదైనా కుట్ర జరిగి ఉండవచ్చు అనుకుంటున్నారు. వీళ్ళు కొట్టుకుంటారనండి. అదాని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ ఒకటే. రేపు అదాని కాంగ్రెస్ పార్టీకి 200 కోట్లు డొనేట్ చేసి కాంగ్రెస్ పార్టీ ఊరికే ఉంటుంది. బీజేపీ పార్టీకి 200 కోట్లు డొనేట్ చేస్తే బీజేపీ పార్టీ సైలెంట్ గా ఉంటుంది. సో ఈ రాజకీయాల గురించి పక్కన పెట్టండి. అదాని వెనుకున్న జియో పొలిటికల్ టెన్షన్స్ గురించి చెప్తా, అండ్ ఆ ట్విస్ట్ గురించి కూడా చెప్తా. ఇప్పుడు దీని వెనుకున్న కార్పొరేట్ యుద్ధం గురించి వినండి. ట్రంప్ అమెరికా ఎన్నికల్లో గెలుపు తర్వాత సమీకరణాలు మారాయి. ట్రంప్ గెలుపు తర్వాత ట్రంప్ విజయానికి ప్రాణం పోసిన ఇలాన్ మస్క్ స్టార్లింక్ అనబడే శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ ను అందించే సేవలను భారత ప్రభుత్వం అనుమతించడం జరిగింది. ఈ వార్త విని జియో అధినేత ముఖేష్ అంబానీ ప్రభుత్వంతో నిరాశగా ఉన్నారంట. 7 రోజుల ముందు ముఖేష్ అంబానీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, ఇలా మీరు స్టార్లింక్ను, అమెజాన్ను, ఫారెన్ ఇంటర్నెట్ కంపెనీస్కు లైసెన్స్ ఇచ్చేస్తే లోకల్ ఇంటర్నెట్ను ప్రొవైడ్ చేసే కంపెనీస్ నష్టపోతారు, దీని గురించి మీరు ఆలోచించాలి అని అంబానీ నిరాశ వ్యక్తపరిచాడు. ఒకవేళ స్టార్లింక్ ఇండియాకు వచ్చేస్తే ఇంకొన్ని ఏళ్లలో జియో పతనమైపోతుంది. ఎందుకంటే స్టార్లింక్ చాలా తక్కువ రేట్స్లో ఇంటర్నెట్ను ఇస్తుంది. ఎందుకంటే స్టార్లింక్ మెయింటెనెన్స్ అవసరం లేదు, శాటిలైట్స్ ద్వారా అది ఇంటర్నెట్ను అందిస్తుంది. జియో అయితే ఫైబర్ కేబుల్స్ వేయాలి, టవర్స్ను మెయింటైన్ చేయాలి, సర్వీస్ సెంటర్ను మెయింటైన్ చేయాలి, ఎంతో మందిని మెయింటైన్ చేయాలి, ఎంతో మందికి శాలరీస్ ఇవ్వాలి. ఈ స్టార్లింక్ వస్తే అంబానీ పతనం అవుతాడు. కాబట్టే అంబానీ ట్రంప్ విజయం వెనక నిరాశ వ్యక్తపరుస్తున్నాడు. అంబానీ బ్లాక్ రాక్తో ఒప్పందం చేసుకున్నాడు. ఈ ఇద్దరు కలిసి జాయింట్ మ్యూచువల్ ఫండ్ అండ్ స్టాక్ రిలేటెడ్ కంపెనీస్ పైన 50% షేర్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ట్రంప్ విజయం తర్వాత అదానీ ట్వీట్ చూడండి. ఈ ప్రపంచంలో డీప్ స్టేట్ను ఓడించే మునగాడు ఎవరైనా ఉన్నాడా అంటే అది ట్రంపే అని అదానీ ఒఫీషియల్ గా ట్వీట్ పెట్టాడు. అమెరికాలో $10 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తున్నాను అని కూడా అదానీ ట్వీట్ పెట్టాడు. ఇక్కడ డాట్స్ ఎలా కనెక్ట్ అవుతాయి అంటే ట్రంప్ గెలిస్తే ఇలాన్ మస్క్ ఇండియాలో ఇంటర్నెట్ కంపెనీ పెట్టి జియోను వెనక్కి నెట్టుతాడు. అదానీ అమెరికాలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఇండియాలోనే రిచెస్ట్ పర్సన్ అవుతాడు, అంబానీని దాటిపోతాడు. సో ఎలాగైనా అదానీను దింపాలి అని అంబానీనే దీని వెనుక ఉన్న అన్ని డీటెయిల్స్ ను అమెరికాకు లీక్ చేశాడా అనేది తేలాలి. ఇది ఆరోపణలు మాత్రమే. కార్పొరేట్ వార్ జరుగుతుంది అని ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక అఫీషియల్ కు లంచాలు ఇచ్చాలు ఇంత డీప్ గా అమెరికా రిపోర్ట్ ఎలా ఇవ్వగలుగుతోంది? ఇండియాలో ఏ వ్యాపారం చేయాలన్నా ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇవ్వాల్సిందే. లంచాలు లేకుండా ఏ పని జరగదు. సో మనోళ్ళలోనే ఎవరో కట్టప్ప ఉన్నాడు. మనోళ్ళలోనే ఎవరో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని లీక్ చేశాడు. బ్లాక్ రాక్, డీప్ స్టేట్, జార్జ్ సోరస్ కు దాదాపు $10 ట్రిలియన్ చైనాలో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి అంటారు. డీప్ స్టేట్ డెమోక్రటిక్ పార్టీకి సపోర్ట్ చేస్తుంది. డీప్ స్టేట్ ను సమూలంగా నాశనం చేస్తాను అని ట్రంప్ అండ్ ఇలాన్ మస్క్ అంటున్నారు. చైనాలో డెమోక్రటిక్ పార్టీ ఇంట్రెస్ట్ ను కాపాడే వ్యక్తుల ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. 2016 నుండి 2020 మధ్య కాలంలో ట్రంప్ అమెరికాకు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు చైనా పైన ఇంపోర్ట్ డ్యూటీ ట్యాక్సెస్ వేసి చైనాను టైట్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ ట్రంప్ గెలిచాడు. చైనా ఆర్థిక వ్యవస్థ మళ్ళీ కూలిపోతుంది. చైనా ఆర్థిక వ్యవస్థ కూలిపోతే చైనా కాంట్రాక్ట్స్ భారత్ తన్నుకొని వెళ్ళిపోకూడదని అదానీ పైన టార్గెట్ చేశారా అనేది క్వశ్చన్ నంబర్ 1. క్వశ్చన్ నంబర్ 2, అదానీ హైఫా పోర్ట్ను చైనా ముక్కు కింద లాగేశాడు. ఆస్ట్రేలియా, ఆఫ్రికాలో అదానీ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు అదానీ ట్రంప్ క్లోజ్ అయ్యి అమెరికాలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేసి అమెరికాలో కాంట్రాక్ట్స్ ను దొబ్బుతాడు. దీని ద్వారా అదానీ పవర్ఫుల్ అవుతాడు అని కొంతమంది అదానీను టార్గెట్ చేశారా అనేది తేలాలి. ఇవన్నీ జనవరి 28 వరకే ఉంటాయి. ట్రంప్ వచ్చిన తర్వాత ఇవేమీ పెద్దగా ఎవరు పట్టించుకోరు. సో ఇటువంటి కంటెంట్ కోసం దయచేసి వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.